హాయ్ హలో నమస్కారం అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 20 అడుగుల వెడల్పు 25 అడుగుల పొడుగు దక్షిణం సైడ్ రోడ్డు ఉండే గ్రౌండ్ ఫ్లోర్ గురించి మీకు వివరిస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఇది దక్షిణం సైడ్ రోడ్డు. ఈ సైజు వచ్చేసి 20 అడుగులు పొడుగు 25 అడుగులు వెడల్పు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో స్థలం కొద్దిగా వేస్ట్ అవుతుంది దక్షిణం రోడ్డు ఉంటే. దక్షిణము మళ్ళీ పడమర. ఇది 100% వాస్తు ప్రకారంగా ప్లాన్ వేసి ఉన్నాను. మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేయండి. మీకు 100% వాస్తు ప్రకారం నేను ప్లాన్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. సరేనా? తర్వాత మీకు కూడా ఇలాంటి ప్లాన్స్ కావాలంటే మీరు కామెంట్ చేసి సైట్ సైజు, తర్వాత సైటుకి ఎటువైపు రోడ్డు ఉందో మెన్షన్ చేసి నాకు కామెంట్ చేయండి. మీకు 100% నేను వాస్తు ప్రకారం మీకు ఎన్ని ఫ్లోర్లు కావాలన్నా G+1 G+2 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు అలా ఎన్ని ఫ్లోర్లు కావాలన్నా నేను 100% ప్లాన్ మీకు వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది దక్షిణం సైడ్ కదా. దక్షిణం తర్వాత పడమరలో మనకు రోడ్డు ఉంటే ఎప్పుడైనా సరే కొద్దిగా స్థలం వేస్ట్ అవుతుందండి గ్రౌండ్ ఫ్లోర్లో. అదే తూర్పు సైడు లేదా ఉత్తరం సైడు రోడ్డు ఉంటే మనకి స్థలం అంతగా వేస్ట్ అవ్వదు. సరేనా? తర్వాత కొన్నిసార్లు 2 సైడ్ రోడ్డు ఉంటుంది. కొందరి సైట్లకి దక్షిణం పడమర 2కి ఎల్ షేప్లో రోడ్డు ఉందనుకోండి, దాంట్లో కూడా వేస్ట్ అవుతుంది. అదే తూర్పు దక్షిణం ఉంటే వేస్ట్ కాదు, లేదా తూర్పు ఉత్తరం ఉంటే వేస్ట్ ఏం కాదు. అదే ఉత్తరము మళ్ళీ పడమర ఉన్నా కూడా వేస్ట్ కాదు స్థలం. ఓన్లీ కార్నర్కి 2 సైడ్ల రోడ్డు ఉంటుంది కదా. పడమర మరియు దక్షిణంకి ఎల్ షేప్లో మనకు రోడ్డు ఉన్నా కూడా అది మన లెక్కలో దక్షిణం రోడ్డు లాగానే వర్తిస్తుంది. ఎందుకంటే పడమర రోడ్డు మనం వెంటిలేషన్ మాత్రమే పెట్టుకోవచ్చు. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. సరేనా? మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది 20కి 25లో నేను సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ప్లాన్ చేశాను గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో కొద్దిగా పెద్దగా వస్తుందండి. కింద ఈ స్థలం ఉంది కదా, ఇంతవరకు ఈ లైన్ వరకు ఇది ఫస్ట్ ఫ్లోర్లో కవర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పోర్షన్ మాత్రం మనకి వేస్ట్ అవుతుంది. ఈ పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లో కవర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది రోడ్డు. మనం ఇలా ఎంటర్ అయ్యాం లోపలికి. ఇది గేటు, ఇది మెయిన్ గేటు. 3 అడుగుల 3 ఇంచుల ప్యాసేజు. ఇది మెయిన్ డోర్. తర్వాత ఎల్ షేప్లో ఇక్కడ కూడా స్టేర్ కేస్ పక్కలో కూడా 3 అడుగులు స్థలం వదిలి ఉన్నాను. తర్వాత స్టేర్ కేస్ కింద ఒక కామన్ టాయిలెట్ ప్లాన్ చేశానండి. ఇది 100% వాస్తు ప్రకారంగా ఈ ప్లాన్. సరేనా? ఇది హాల్ సైజ్ వచ్చేసి కొద్దిగా ఎల్ షేప్లో వేశానండి నేను. ఇది యాక్చువల్లీ ఇది ఇలా స్ట్రైట్ తీసుకోవాలి. నేనేమంటే ఇక్కడ ఏదో ఒకటి యూజ్ అవుతుందని, బయట ఉన్నా కూడా స్థలం వేస్ట్ అవుతుందని ఎల్ షేప్లో ప్లాన్ చేశాను. లేకపోతే హాల్ కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది. సరేనా? అందుకోసం నేను ఇప్పుడు బెడ్రూమ్ చాలా పెద్దది చేశాను కదా, అందుకే ఇక్కడ కొద్దిగా ఎల్ షేప్ తీసుకున్నాను. ఈ హాల్ సైజు వచ్చేసి 7 అడుగులు ఒక సైడ్లో వెడల్పు ఉంటుందండి. ఫ్రంట్ సైడ్లో 9 అడుగులు 8 ఇంచులు. లెంత్ వచ్చేసి 11 అడుగులు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 అడుగులు వెడల్పు 11 అడుగుల 2 ఇంచులు పొడుగు. దీనికి కామన్ అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 7 అడుగులు పొడుగు 3 అడుగుల 8 ఇంచులు వెడల్పు. 3 అడుగుల 8 ఇంచుల వెడల్పు ఏం తక్కువేం లేదండి బాత్రూమ్కి. యాక్చువల్లీ మనకి 3 అడుగుల 3 ఇంచులు ఉన్నా కూడా సరిపోతుంది ఈ సైజుకి మాత్రం. ఎందుకంటే చాలా చిన్న సైజు కదా, 20కి 25 మాత్రమే.
ఓన్లీ 500 ఫీట్స్ మాత్రమే దీంట్లో. యాక్చువల్లీ ఇక్కడ మనకి 26ల 25ల 100, తర్వాత 23ల 60. యాక్చువల్లీ మనకి 165 ఫీట్ మనకి అవుట్ సైడే వేస్ట్ అయిపోయింది సౌత్ సైడ్ రోడ్డు ఉండడం వల్ల. సరేనా? అందుకోసం కొద్దిగా సైజు చిన్నగా చేయాల్సి వచ్చింది. హాల్ కొద్దిగా చిన్నదైనా పర్లేదండి, ఇది సింగిల్ బెడ్రూమ్ కదా, అందుకే నేను కొద్దిగా బెడ్రూమ్ సైజ్ కొద్దిగా పెద్దగా ప్లాన్ చేశాను. తర్వాత ఇది కిచెన్ అండ్ డైనింగ్ అని చెప్పలేము కానివ్వండి. కిచెన్, ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఉంటుంది, ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చును. ఒక చిన్నగా ఒక కిచెన్ కౌంటర్లోనే ఒక టేబుల్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ కిచెన్ టైప్లో ఇక్కడ ఒక సెల్ఫ్ వేసుకుంటే సిట్టింగ్ ఇక్కడే, కిచెన్ ఇక్కడ, సిట్టింగ్ ఇక్కడే కూడా భోంచేయచ్చు. అలా ప్లానింగ్. ఇక్కడ ఫ్రిడ్జ్, సరేనా? స్టవ్ ఇక్కడ, తర్వాత మన మైక్రోవేవ్, తర్వాత మిక్సీ అంతా ఈ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. కిచెన్ సైజ్ వచ్చేసి యాక్చువల్లీ కిచెన్ సైజ్ వచ్చేసి 4 అడుగులు 8 ఇంచుల పొడుగు, 6 అడుగులు వెడల్పు. కానీ కిచెన్ అండ్ డైనింగ్ మొత్తం సైజ్ వచ్చేసి 4 అడుగుల 8 ఇంచుల వెడల్పు కంటిన్యూ ఉంటుందండి. 11 అడుగుల 2 ఇంచులు ఫుల్ లెంత్లో ఉంటుంది. సరేనా? తర్వాత ఇప్పుడు విండోస్ చూద్దాం మనం. విండోస్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్లో పడమర సైడ్లో నేను ఒక 9 ఇంచులు స్థలం వదిలానండి. యాక్చువల్లీ మనం ఒక అడుగు కన్నా ఎక్కువే వదలాలి, కానీ ఇది మనం బార్డర్ లాగా కాంపౌండ్ కట్టలేము. కానీ మన స్థలం అనుకొని ఇది స్టేర్ కేస్ ఎలాగో బయటికి తీసుకుంటున్నాం కదా, దీనికి కంటిన్యూగా మనం గ్రౌండ్లోనే మనం బేస్మెంట్ లాగా కట్టి వదిలేయచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచే మనకి 2 బాత్రూమ్ల లైన్ కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి కదా, అందుకోసం ఒక 9 ఇంచులు స్థలం వదిలాను. విండోస్ చూద్దాం ఇప్పుడు. స్థలం నేను ఇప్పుడు 3 దగ్గర 3 సైడ్ వదిలినట్టు అయిపోయిందండి. ఎలా చెప్పినా, ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ 9 ఇంచులు వదిలామా, ఇది ప్యాసేజ్కి మన శానిటరీ లైన్కి. ఈస్ట్ సైడ్లో కూడా 3 అడుగుల 3 ఇంచులు వదిలామా, ఇక్కడ మనకి ఎంట్రన్స్ కదా, మెయిన్ డోర్లోకి రావడానికి దారి. తర్వాత నార్త్ సైడ్లో కూడా చూడండి, ఈ స్టేర్ కేస్ ఉంది కదా, స్టేర్ కేస్కి రావడానికి పోవడానికి ఇక్కడ కూడా మనకి స్టేర్ కేస్ కింద బాత్రూమ్ కూడా ఉంది. అందుకే ఇక్కడ కూడా స్థలం వదిలే. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 150 ఫీట్ మనకి బయటనే వెళ్ళిపోయిందండి. అదే మెయిన్ సౌత్ సైడ్ రోడ్ ఉంటే వాస్తు ప్రకారం కట్టుకోవాలంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనం స్థలం పక్కా మనం వదులుకోవాలి, తప్పదు. సరేనా? ఇప్పుడు విండోస్ చెప్తాను. విండోస్ నేను బెడ్రూమ్కి 2 విండోస్ ప్రొవైడ్ చేశానండి. బాత్రూమ్కి 1, అటాచ్ బాత్రూమ్కి. కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఒక మనం కొద్దిగా డిజైన్ టైప్లో 6 ఇంచెస్ హోల్ లాగా రౌండ్గా ఒక 3 డిజైన్ లాగా ఇచ్చుకోవచ్చు. తర్వాత కిచెన్కి 2 విండోస్. నేను హాల్కి 3 విండోలు ఇచ్చానండి. నేను కొద్దిగా విండోలు ఎక్కువ ఇస్తానండి, మీ ఇష్టం. ఎందుకంటే ఫ్యూచర్లో సిటీలలో మేము చూసి మాకు చాలా ఇదైపోయింది, ఏమంటే బేజారైపోయిందండి. ఇంటికి ఇల్లు టచ్ చేసుకొని కట్టుకుంటారు, చాలా దిక్కులో చూసినాను నేను. తర్వాత కట్టిన తర్వాత వెళ్తురు లేదని 24 గంటలు వచ్చి బయటనే కూర్చొని ఉంటారు. దానికన్నా మీరు ఒక 2 అడుగులు స్థలం వదులుకొని విండోస్ పెట్టుకుంటే ఏమవుతుంది? అది నా ప్లాన్. సరేనా? ఇప్పుడు చూడండి, బెడ్రూమ్కి 2 విండోలు. ఇది రోడ్ కదా, రోడ్డుకి మనం స్థలం వదలలేదు, అయినా కూడా విండో ప్రొవైడ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్కి 2 విండోలు. విండో సైజ్ వచ్చేసి వెస్ట్ సైడ్లో వచ్చేసి 5 అడుగుల వెడల్పు, 4.5 అడుగు హైటు. సౌత్ సైడ్లో విండో వచ్చేసి 4.5 అడుగులు హైటు, 3 అడుగులు వెడల్పు. ఇది 3 షట్టరు, ఇది 3 షట్టర్లది ఇదండి, ఇది 2 షట్టర్లది. ఇది కిచెన్ విండోస్. కిచెన్ విండో కూడా మన ప్యాసేజ్లో కూడా ఒక విండో ప్రొవైడ్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి రోడ్ సైడ్ కూడా ఒక విండో. తర్వాత ఇక్కడ స్టవ్ ఉంటుంది కదండి, మీరు చిమ్నీ ఇక్కడ డైరెక్ట్ పెట్టుకున్నా కూడా చిమ్నీ పైపు ఇక్కడైనా ఇవ్వచ్చును, లేదా ఇక్కడైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఇస్తే మంచిది, ఇక్కడ మనకు ప్యాసేజ్లో ఏమీ మనకు డిస్టర్బ్ అవ్వదు, ఇక్కడ ఇవ్వచ్చు. కిచెన్ విండో సైజెస్ వచ్చేసి 3 అడుగులకు 3 అడుగులు స్క్వేర్ ఇక్కడ అండి, ఇక్కడ కూడా సేమ్ 2 విండోస్. ఇప్పుడు హాల్ చూద్దాం. హాల్ విండో సైజ్ వచ్చేసి ఇది చూడండి, మన ప్యాసేజ్లో 5 అడుగుల వెడల్పు, 4.5 అడుగు, 4.5 అడుగు హైట్ అండి, 5 అడుగులు
వెడల్పు. తర్వాత ఇక్కడ మన ఉత్తరం సైడ్ కూడా మనం స్థలం వదులుకొని ఉన్నాం కదా, ఇక్కడ కూడా 2 విండోస్. మీరు కావాలంటే విండో క్లోజ్ చేసుకోండి, ఫ్యూచర్‌లో మనకి కావాల్సి పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన ఒక్కరిదే స్థలం ఉండదు కదండీ. పక్కలో ఇప్పుడు మనది ఇంతవరకు ఈ లైన్ వరకే స్థలం కదా. ఫ్యూచర్‌లో ఇక్కడ ఉండేవాళ్ళు ఇల్లు కట్టుకుంటే మనకు ఇక్కడి నుంచి కొద్దిగా వెలుతురు తక్కువ వస్తుంది. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు కదా, అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఒకటే విండో పెట్టుకుంటే ఇక్కడి నుంచి వచ్చే వెలుతురు తగ్గిపోతుంది. అదే 2, 3 విండోస్ ఉంటే అట్లీస్ట్ ఒక 50% అన్న మనకి వెంటిలేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక 4 లాంగ్వేజెస్లో చెప్పడానికి ప్రయత్నిస్తానండి. 1 తెలుగు, 2 కన్నడ, 3 హిందీ, 4 ఇంగ్లీష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ముగించే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ధన్యవాదాలు.